హాయ్ అండి, వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ డెస్టినీ ఛానల్. ఈరోజు ఛానల్లో లాంగ్ వీడియో ఆఫ్టర్ 1 వీక్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏం చేయాలి అనుకుంటూ క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే చల్లని వెదర్లో మా హస్బెండ్ ఏంటంటే మరమరాలు తింటారా అంటే ఎందుకు దాన్నే బజ్జీ మిక్చర్ కింద చేయన్నారు. సరే అయితే బజ్జీ మిక్చర్ కింద చేద్దాం అండ్ అందరికీ చెప్దాము నేను ఎలా చేస్తాను ఏంటో అని చెప్పి ఒక వీడియో తీస్తున్నాను అనమాట. సో అందరూ చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, సో మరమరాల మిక్చర్కి అండి మనకు కావాల్సినవి చూడండి. ఫస్ట్ మరమరాలు, దాని తర్వాత ఉల్లిపాయ, టొమాటో. నేను కీరా ఉందని చెప్పి కీరా కూడా కట్ చేశాను అనమాట. ఇదేంటో తెలుసు కదా, కొత్తిమీర అండ్ స్క్వీజ్ చేసుకోవడానికి లెమన్, ఎందుకంటే పులుపులుగా ఉంటేనే కదా బాగుంటుంది. అండ్ ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా అని కొంచెం బూందీ ఉంటే బూందీ తీసాను. ఇది మొన్నే మా పక్కింటి ఆవిడ ఇచ్చారన్నమాట కారపూస. సో అది కూడా వేస్తే టేస్ట్ ఉంటుంది కదా, అదే ఉందని చెప్పి ఇవన్నీ రెడీ చేశాను అనమాట. అండ్ ఇదిగో మిక్సింగ్ బౌల్, ఇందులోకి ఇంకా ఉప్పు, కారం, మసాలా పౌడర్లు ఉంటాయి. నేను అవన్నీ వీడియో తీయలేదు, వీడియో చేసేటప్పుడు చూపిస్తాను అనమాట. చూడండి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మరమరాలు వేసుకోవాలన్నమాట. నేను నా చేతితోనే, మీరు కావాలంటే ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. వాటితో మరమరాలు మనకి ఎంత వీలైతే అంత అలా చేతితో మెదుపుకోవాలి. ఎందుకంటే మరమరాలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇవి తినేటప్పుడు మనకు నోటికి అది అడ్డుపడకుండా చిన్నగా చేసుకున్నాం అనుకోండి, కొంచెం క్రిస్పీనెస్ వచ్చి బాగుంటాయి అన్నమాట. సో అందుకు మనకు చేతితో ఎంత వీలైతే అంత మీరు మొత్తం హ్యాండ్తో అది అలా చేస్తూనే ఉండాలి. సో అలా చేసుకున్న తర్వాత అదిగో చూసారా ఇలా అయిన తర్వాత అందులో నేను చెప్పినట్టు వెజిటేబుల్స్ ఆనియన్, టొమాటో, తర్వాత నేను కీరా అండ్ కొరియాండర్ కీరా వేసాను. అదేంటి కీరా వేసారు అనుకోండి, కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి మళ్ళీ అందులో నేను కీరా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి, కీరా అనేది ఆప్షనల్ మాత్రమే, దానికి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో అవన్నీ వేసుకున్నాక జస్ట్ ఒకసారి కలుపుకున్నాం అనుకోండి, వాటికి ఉన్న ఆ అరోమా ఏదైతే ఉంటుందో అవంతా మన మరమరాలకు పడుతుంది అన్నమాట. ఇవి ఇలా ఫుల్గా కలిపిన తర్వాత ఇందులో నేను మనకి ఏం మసాలా పొడులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవే వేస్తున్నాను అనమాట. సో అందులో ఫస్ట్ సాల్ట్, మీరు చూసి ఏంటిది సాల్ట్ ఈ కలర్లో ఉంది అనుకోకండి, నేను ఈ మధ్యన పింక్ సాల్ట్ వాడుతున్నాను. వైట్ కలర్ సాల్టే వాడేదాన్ని, బట్ ఈ మధ్యన పింక్ సాల్ట్లోకి వచ్చేసాను అనమాట. సో పింక్ సాల్ట్, దాని తర్వాత అదిగో కారం కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చిన్నపిల్లలు తినేది లేదా మేము స్పైసీ తినము అంటే యూ కెన్ అవాయిడ్ కారం అన్నమాట, ప్రాబ్లం ఏమీ లేదు. సో దాని తర్వాత నా దగ్గర చాట్ మసాలా అలాంటివి ఏమీ లేవు. సో అందుకే నేను ఏం చేశానంటే కొంచెం ధనియాల పొడిని, కొంచెం ఏమో జీలకర్ర పొడి, సో జీరా పౌడర్, ధనియా పౌడర్ ఉన్నాయి. సో ఉన్నాయి కదండి, చాలా లైట్గా వేసాను మీరు చూస్తే కనుక వీడియోలో. సో అవన్నీ వేసి ఇప్పుడు టాస్ చేస్తున్నాను. చూసారా, హ్యాండ్ అది యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే ఇక్కడ మళ్ళీ ఫోర్క్ దాంతో చేసుకోవచ్చు, నేను ఎలా టాస్ చేసినట్టే మీరు చేయాలని లేదు. సో టాస్ చేయడం వల్ల ఏంటంటే అవన్నీ బాగా పడుతుంది. ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ లెమన్, ఇది లేకపోతే టేస్ట్ ఉండదండి అస్సలు. ఓకే, మధ్యలో కొంచెం మెత్తగా మనకి తినేటప్పుడు తగులుతుంది అనమాట, మెత్తగా మధ్యలో ఆ టేస్టే వేరేలా ఉంటుంది. సో నేను ఒక లెమన్ ఫుల్గా తీసుకున్నాను, 2 చెక్కలు కదా ఒక లెమన్ అంటే, సో అందుకు అదిగోండి అది ఫుల్గా స్క్వీజ్ చేసుకున్నాను. స్క్వీజ్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టీస్ మళ్ళీ దాన్ని టాస్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను, మీరు ఎలా అన్నా తినేయచ్చు, లేదా ఇందులో నేను యాడ్ చేసినవి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. అదిగో బూందీ కూడా నేను ఏం చేస్తున్నానంటే యాజ్ ఇట్ ఈజ్ వేసేయట్లేదండి, దాన్ని చూసారా క్రష్ చేసి వేస్తున్నాను అనమాట. సో ఇది కూడా చిన్నగా అక్కడక్కడ పలుకులుగా తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇంకొంచెం పైన గార్నిష్ కోసం అని వదిలేసాను. అండ్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కారపూస అంటారు, సేవ్ అంటారు, ఏదైతే అది కూడా కొంచెం మళ్ళీ పైన డెకరేషన్గా ఉంచేసి అండ్ అది కూడా చేతితో క్రష్ చేసి అది కూడా వేసాక ఇప్పుడు మనము ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలండి. ఆ కలపడంలోనే దానికి ఆ మెత్తదనము, క్రిస్పీనెస్ 2 వస్తాయన్నమాట. చూసారా, అలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో కలిపాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. మనం ఎందులో అయితే తినాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అదిగోండి చూసారా, అందులో నేను పైన గార్నిష్ కోసం ఉంచుకున్నాను కదా, అవి ఏవైతే ఉన్నాయి బూందీను అండ్ ఆ సేవ్, అవి 2 వేసి రెడీ చేస్తాను, అంతే.